హాయ్ అండి, సాయిరామ్. ఈరోజు మహాగణపతికి ఇష్టమైన ప్రసాదం పెసరపప్పు అటుకులుతో పాయసం చేస్తున్నానండి. దానికి కావాల్సినవి చూస్తున్నారు కదా, అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. పాలు, అటుకులు, పెసరపప్పు, బెల్లం కూరు, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, బాదం పప్పు, రుచికి ఒక చిటికెడు ఉప్పు అనమాట అండి. పెసరపప్పు 2-3 సార్లు కడిగేసుకుని మంచినీళ్ళతో నానబెట్టుకుని పై మీద ముద్దపప్పులా ఉడకపెట్టుకోవాలి. అటుకులు కూడా కడిగేసుకుని శుభ్రం చేసుకుని మంచినీళ్ళతో ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ముద్దపప్పులా చేసుకోవాలి పెసరపప్పుని. తర్వాత బెల్లం పాకం రెడీ చేసుకుంటానండి. బెల్లం కోరుకున్నాను కదా, ఆ కోరుకున్న బెల్లాన్ని కొద్దిగా వాటర్ వేసి ఆ బెల్లం వేసి మరగబెట్టాలి. తీగపాకాలు, ముద్రపాకాలు, లేతపాకాలు అక్కర్లేదండి. బెల్లం బాగా కరిగి 2-3 పొంగులు వస్తే చాలు అనమాట. పప్పు ఉడిపోయాక పప్పు గుత్తుతోటి పప్పుని మెత్తగా బాగా చేసుకోవాలి. చూసారు ఎంత చక్కగా వచ్చిందో. అప్పుడు అటుకులు కడిగేసుకుని శుభ్రం చేసుకున్న అటుకులు ఉన్నాయి కదండి, మళ్ళీ వాటర్లో పిండేసి ముద్దపప్పులో వేసేసుకోవాలి. చూసారా, ఇలా చాలన్నమాట. ఇలా పొంగటం, ఇలా మరగటం చాలు బెల్లం. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. నెయ్యి 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలపాలి. కొంచెం సాల్ట్, బెల్లం మరిపోయింది కదా పాకం, ఆ పాకం వేసేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుంటే అండి మొత్తం పట్టేస్తుంది. యాలకుల పొడి 2 స్పూన్లు, పాలు బాగా కలుపుకోవాలి ఒకసారి. డ్రై ఫ్రూట్స్ కూడా ఒక స్పూను నేతితో వేపేసుకోవాలన్నమాట. బాగా ఎగుతున్నాయి. చూసారా, వేసాక ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా వచ్చిందో ప్రసాదం గణపతికి. చాలా టేస్టీగా ఉంటుందండి. పెసరపప్పు అటుకులు ప్రసాదంలో ఉండదు, వెరైటీ ప్రసాదం. అబ్బాయి ఏ టేస్ట్ అని తెలుస్తుంది అనమాట. ఒక దాంట్లోకి తీసేసుకుని గణపతికి ప్రసాదం పెట్టేసానండి. గణపతి తిన్నాక మేము తినేస్తామండి. చాలా చక్కగా వచ్చింది. చాలా ఈజీగా, టేస్టీగా, తక్కువ సమయంలో చేసుకునే ప్రసాదం గణపతికి. మీరు చేసుకోండి.